రెండు నిమిషాలు మాట్లాడుతున్నా కొడతాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడు నాయన్ భరత్, పీసీ ప్రజా సంఘం తెలంగాణ రాష్ట్రం. తమ్ముడు ఈరోజు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఈరోజు బీసీ చైతన్య పరుస్తూ నేను కూడా కృష్ణన్న గారి బాటలో నేను నడుస్తానని ముందుకు వచ్చేందుకు ముందుగా అభినందిస్తా ఉన్నాను. ఇక్కడ చెప్పాల్సిన విషయం అందరం చెప్తాం, కానీ కృష్ణన్న గారు 50 సంవత్సరాల క్రితం ఈ యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు దిక్కులేని సమయం లోపల ఏం రాయి జరుగుతున్న అన్యాయం ఏంది, బీసీలకు ఎక్కడ చదువుకునే అవకాశం లేదు, స్కూళ్లు లేవు, అదేవిధంగా కాలేజీలు లేవు, స్కాలర్షిప్లు లేవు, ఫీజులు లేవు అని ఆనాడు కృష్ణన్న గారి పోరాట ఫలితంతో ఒక్కనాడు ఆయన చదువుకున్న రోజు నుంచి స్కూల్ వదిలిపెట్టి కాలేజీ వదిలిపెట్టి హైదరాబాద్ కు వచ్చి ఉస్మానియా క్యాంపస్ లో చదువు ప్రారంభించినాడు. అగమ్య జ్యోతిలో ఉన్నటువంటి బీసీల పరిస్థితి చూసి ఆయన నాటినటువంటి అనేక అవకాశాలు వదిలిపెట్టి, ఉన్న ఉద్యోగాలు వదిలిపెట్టి, వచ్చిన రాజకీయ అవకాశాలు వదిలిపెట్టి కేవలం నా జీవితాన్ని బీసీలకు అంకితం, తరతరాలుగా రాష్ట్ర శృంఖలాలో మగ్గిపోతున్న వెనుకబడి పరిపాలనగా చూడాలి, వాళ్ళు చదువు కావాలని చెప్పేసి ఆ రోజు కృష్ణన్న గారిని స్టార్ట్ చేస్తే ఈ రోజు కృష్ణన్న గారి నాయక 50 సంవత్సరాల తర్వాత కృష్ణన్న గారి ఉద్యమం ఏదేందో పెరిగి వటవృక్షం అయిపోయింది. ఈ రోజు కరీంనగర్ లో, ఆదిలాబాద్ లో, నిజామాబాద్ లో, రంగారెడ్డిలో, ఖమ్మంలో ఏ జిల్లా చూసుకుని ఎక్కడ చూస్తే అక్కడ బీసీ సంఘాలు పుట్టుకొచ్చి నేను కృష్ణన్న శిష్యుని, కృష్ణన్న వారసుని అని చెప్పేసి ఎంతో మంది సంఘాలు పెట్టుకుంటూ వస్తాయి. ఈ రోజు కృష్ణన్న గారి నాయక పనిచేసినప్పుడు ఇక్కడే ఉన్న ఇప్పుడు భరత్ మనలో పోషించిన మా భరత్ ఆ రోజు నాకు ఇప్పుడు చూస్తే గుర్తుకొచ్చింది. భరత్ ఎవరు చూస్తే మన వచ్చి కమిట్మెంట్ తీసుకొని పోయాడు భరత్. సురేష్ గారు ఉన్నారు, కృష్ణ గారి నాయకత్వం జాల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, కృష్ణ గారి నాయకత్వం నరేందర్ గౌడ్ ఉన్నారు, కృష్ణ గారి నాయకత్వం ప్రతి ఒక్కరు కూడా ఈ నాయకత్వంలో కృష్ణ పెట్టేటువంటి వృక్షాలే, విత్తనాలే ఇవన్నీ కృష్ణ గారి నాయకత్వంలో అన్ని బీసీ ఉద్యోగాలు బలమైన ఉద్యమం ముందుకు వస్తా ఉన్నాయి. మనమందరం కూడా మీకు చెప్పాల్సిందంటే తరం ఒక ఆశ, ఒక టైం ఆతరమైంది. మనమందరం కృష్ణన్న గారు ఏవైతే బాటలు వేస్తారో ఆ బాటలన్నీ కూడా రహదారులై పరిగెత్తా ఉన్నాయి. కాబట్టి మనందరం కృష్ణన్న గారి నాయకత్వంలో ఏకత్వంలో కాదు, మనందరం భిన్నత్వమై ఐక్యమై రేపు రాబోయే రోజుల్లో కృష్ణన్న గారి నాయకత్వం మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో బలమైన బీసీ ఉద్యమాలు చేయాలి. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచాలని మీ అందరూ కూడా వేదికగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం రాకముందు మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ తగ్గించింది. మేము 42% రిజర్వేషన్ పెడతాం, రిజర్వేషన్ పెట్టి ఎన్నికలకు పోతాం, స్థానిక సంస్థలు మీకు రిజర్వేషన్ కల్పిస్తాం, మీ వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్ కార్పొరేట్ల పెంచుతామని చెప్పేసి ఈ రోజు అధికారం 7 నెలలు గడిచిపోయినా ఇప్పటి వరకు కూడా ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు 20 కాలం కులగానం చేయకుండానే రిజర్వేషన్ పెట్టకుండా ఎన్నికలు పెట్టే ముందుకెళ్తా ఉంది. కాబట్టి మనం ఆ విధంగా ఫైట్ చేస్తా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఏ తెలంగాణ రాష్ట్ర స్థానిక